డెలివరీ ఇవ్వడానికని కస్టమర్ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో తన భార్యను చూసి షాక్ అయ్యానని చెప్పేసి అంటున్నాడు. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భార్య నన్ను మోసం చేసింది అని అంటున్నాడు. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, కావాల్సినటువంటి న్యాయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. రవి ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు తన సమస్య ఏంటో కనుక్కుందాం. నమస్తే అండి రవి గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప మేడం. కడప నుంచి. ఏంటండి మీ సమస్య? మాకు మ్యారేజ్ 1 year అయింది మేడం. ఓకే, మీదేంటి లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. 1 year అంటే ఫస్ట్ నైట్ అప్పుడు దగ్గరికి రాయలేదు, అసలు టచ్ చేయలేదు, అలా జరిగిపోతుంది జీవితం. ఏంటి 1 year నుంచి? 1 year నుంచి 1 to 6 months బాగా ఉంది. మళ్ళీ 6 months తర్వాత పూర్తిగా దగ్గరికి రానిట్లేదు, అసలు ఓకే దగ్గరికి రానిట్లేదు. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో గొడవలు లాంటివి ఉన్నాయి? అంటే మాకు రోజు వచ్చేసి 1 week వచ్చేసి 2-3 ఆర్డర్స్ ఇంటికి వస్తున్నాయి పార్సల్. ఎలా వచ్చాయంటే నేను కొనుక్కున్నాను, నేను డబ్బులు ఇవ్వలేదు. ఏం ఆర్డర్స్ ఇవేంటి? శారీలు అంట, నెలకు ఫోన్లు ఇలాంటివి వస్తున్నాయి. ఫోన్లు ఇవన్నీ పని చేయదు ఆవిడ? ఏం వర్క్ పని చేస్తా, ఇంట్లో ఉంటుంది. మీరేం చేస్తారు? నేను ఫుడ్ డెలివరీ చేస్తా. ఫుడ్ డెలివరీ బాయ్. ఓకే. ఏంటి మీరు తీసుకొచ్చిన డబ్బులన్నీ ఆవిడ షాపింగ్ చేసేసుకుంటారు? నేను ఇవ్వలేదు, నేను ₹1 కూడా నేను ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా ఆవిడకి ఇంటికి సామాన్లు వచ్చేస్తున్నాయి. ఎలా వచ్చాయని అడిగితే నేను కొన్నాను. సర్లే, నేను దాన్ని పెద్దగా కేర్ తీసుకోకుండా నా వర్క్ నేను చూసుకుంటూ ఉన్నా. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మేము ఇద్దరే ఉంటాం. మీ ఇద్దరు. సో ఈ 1 year బట్టి మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంసార జీవితం అయితే ఏం జరగలేదు. లేదు సార్. ఎన్నిసార్లు నువ్వు ముందుకెళ్ళినా కూడా ఆవిడ తోసేస్తూ ఉంటది, నువ్వేమొచ్చి నీ పని మీద తిరుగుతూ ఉంటది, ఆవిడేమొచ్చి వేరే డెలివరీలు తెచ్చుకుంటూ ఉంటుంది. తెచ్చుకుంటుంది. కాదమ్మా, 6 నెలలు సెపరేట్ గా ఉంటుంటే నువ్వేం పంచాయతీ గానీ మీటింగ్ గానీ పెట్టలేదా? ఏంటండి ఈ అమ్మాయి కొత్తగా పెళ్లి అయింది, దగ్గరికి రానివ్వట్లేదా? కొత్తగా అలవాటు అవుతుంది అనుకున్నాను. ఫస్ట్ లో ఉన్నారుగా, ఫస్ట్ 6 months బాగానే ఉన్నారుగా. నేను అంత ఆలోచన చేయలేదు మేడం. ఫస్ట్ లో నేను ఆ వర్క్ లో పడి నేను అంత ఇది చేసుకోలేదు. ఫస్ట్ 6 months ఉన్నారా? ఓకే. ఫస్ట్ 6 months బాగానే ఉన్నారు ఉన్నంత. నేను పెద్దగా ఇది తీసుకోలేదు. తర్వాత ఇలా జరుగుతుంది. ఒకరోజు ఫుడ్ డెలివరీ పెట్టాను. నేను ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అమ్మాయి బయటకు వచ్చింది. వేరే వాళ్ళ రూమ్ నుంచి అమ్మాయి బయటకు వచ్చి లోపలికి వెళ్తే ఇతను ఉన్నాడు. సో నువ్వు డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి ఇంట్లో నువ్వు డెలివరీ చేసే అతను కాకుండా నీ భార్య కూడా అక్కడ ఉంది? ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఫుడ్ డెలివరీ పెట్టుకొని డోర్ తీసిన అమ్మాయి ఈ అమ్మాయా? డోర్ తీసింది అమ్మాయి. డోర్ తీసి మాకు పేమెంట్ ఇచ్చింది. ఓర్నే, నువ్వు షాక్ అయ్యి ఉంటావా? నువ్వు షాక్ అయ్యావా? ఆవిడ షాక్ అయ్యింది. ఆవిడ షాక్ అవుతుంది. నువ్వు వస్తావు అనుకుని ఉండదు డెలివరీకి. ఎన్నిసార్లు వెళ్ళావు ఇంటికి ఇలా డెలివరీ ఇవ్వటానికి? ఫస్ట్ టైం సార్. ఇది ఫస్ట్ టైమా? ఆవిడ కూడా ఏమైనా డెలివరీ ఇవ్వడానికి? అంటే ఆ ఇంట్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సరే, మీరు వెళ్ళారు, అమ్మాయి అక్కడ కనిపించింది, ఎందుకున్నామని అడుగుంటారు కదా, ఎందుకుంది ఏంటి అని. నీట్ గా ఉంది కదా, వచ్చేసి మామూలుగా టవల్ వచ్చింది. న్యూడ్గా వచ్చి డెలివరీ ఎలా తీసుకుంటారా? వచ్చింది మేడం. టవల్ కట్టుకుని లోపల ఇతను ఉన్నాడు కదా. అతను లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మనకు అనవసరం. నువ్వు ఇప్పుడు వచ్చి మొత్తం ఇప్పుడు వరకు చేసే వ్యాపారంలో ఎంతమంది ఆడవాళ్ళు టవల్ కట్టుకొని డెలివరీ తీసుకుంటారు? ఉండే రుచిగా వస్తారు, లైన్ కూడా వస్తారు. విడ్డూరం, ఇంకా కొనుక్కునే వాళ్ళు భయపడాల్సి వస్తుంది. నువ్వు డోర్ దగ్గర ఇచ్చావా, బాత్రూమ్ దగ్గర ఇచ్చావా? డోర్ దగ్గర సార్. అలా వచ్చి నేను చూసి నేను షాక్ అయిపోయా. షాక్ అయ్యి ఇంకా నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చింది. ఎందుకు వస్తావు? వెళ్ళి అని పేకాలి కాబట్టి కాదు. అక్కడ మీ ఆవిడ డెలివరీ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ డోర్ తోసి లాగొడ కొట్టలేదా? తెలిసిన తర్వాత నేను దాన్ని ఎక్కువ చేసుకో. ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్ ఉండడం ఏంటి? ఆర్డర్స్ ఒక భార్య, ఓ పక్కన భార్య నూడుగా ఏదో ఓ టవల్ కట్టుకొని వస్తే అక్కడ 4 బీగుతావు. అమ్మ నేను ఇన్ టైం ఆర్డర్స్ డెలివరీ చేయాలని ఆలోచిస్తావా? నేను వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చి 1/2 hour వచ్చేసింది ఇంటికి. అలా కదా, అక్కడ బేసిక్ క్వశ్చన్ అడిగావా? నువ్వేంటి మన ఇల్లు అనుకుని ఇక్కడికి వచ్చావా? అడిగితే నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను అంటుంది అని చెప్పి తలిపేసింది. నేను ఇంకేం చేయాలి? అక్కడ బయటకు వచ్చేసాను. నేను ఇంకేం అడగలేదు. అడ్రస్ ఏది, టవల్ ఎక్కడి నుంచి వచ్చేసి సార్ డోర్ క్లోజ్ చేసి నేను ఇంకేం అడగాలి? అక్కడ గొడవ చెయ్యాలి కదా. అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాము. ఆ కింద వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరో పోర్షన్ పిలుస్తాం. ఆ విలువ కదా పోయేది. అంటే నువ్వు బహుశా షాక్ లో ఉండుంటావు. టైంకి ఇలా చేయాలి అలా చేయాలని ఒక పద్ధతి ఆలోచన ఉండదు. సహజంగా ఒక వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటాయో తెలుసా? గొడవ పడడం, లాగడం, బయటికి లాగడం, న్యూసెన్స్ చేయడము, పక్కన వాళ్ళని పిలవడం, ఇవి ఉంటాయి. ఇవేమీ చేయకుండా పద్ధతిగా బయటకు వచ్చేసానంటే అది ఎంత 10 మంది తెలిస్తే నా విలువ కదా పోయేది. ఎవరన్నా షాక్ అయ్యో, పరువు పొద్దుని ఇంటికి వచ్చి పార్సల్ కూడా తీసుకోలేదు. తీసుకొని అక్కడ పెట్టేసి నేను వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చాక ఎంతసేపటికి వచ్చింది? ఇప్పుడు 1/2 hour వచ్చింది. ఎంత దూరం అది మీ ఇంటికి? పక్కనే సార్, ఒక 1.5 kilometers. స్కూటీ ఉందా లేదంటే ఫ్రీ బస్సా? స్కూటీ ఏం లేదు, నాకుంది బైక్ కానీ అతనికి ఏం లేదు. ఏమని అడిగావు? ఇంటికి వచ్చాక ఏం జరిగింది? అక్కడికి ఎందుకు వెళ్ళావు? నా ఇష్టం, నేను వెళ్తాను. ఏది ఇంటికి వచ్చి కూడా అదే డైలాగ్. ఇంటికి వచ్చాక నేను వెళ్తాను, నువ్వు నాకు నచ్చలేదు, నేను వెళ్తాను. నచ్చకపోతే డైవర్స్ తీసుకోవడం, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడం చేయాలి కదా. ఎవరింటి పడితే ఆడి ఇంటికి వెళ్ళి టవల్ కట్టుకుంటుంటదా? వెళ్ళను, నేను ఇది పరిస్థితి. సరే, అంతవరకు అర్థమైంది. ఇంకా కథ ఏంటి? ఆడు ఎలా పరిచయం అయ్యాడు? నేను చెప్తా సార్ కథ. ఆగు, చెప్తూ ఉండయ్యా. అక్కడ భర్త ఆవేదన అది. అలా ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడికే వెళ్తాను. నాకు నువ్వు వద్దు, అతనే కావాలి. నాకు నువ్వు కావాలి. నేను అన్నాను, నాకు నువ్వు వద్దు అని అంటుంది. ఏది అంత రెడీ హ్యాండెడ్ గా టవల్లో దొరికినా నీకు అమ్మాయి కావాలా? మేడం మధ్యలోకి వచ్చింది మేడం, నేను చెప్పేది మేడం. వింటానా? నీ వర్షన్ కూడా వింటాం. ఇక్కడ అయితే లైసెన్స్ గా పెళ్లి అయ్యింది, భార్య అట్లా టవల్లో దొరికి వేరే వాడి రూమ్ లో దొరికినా కూడా నాకు భార్య కావాలండి అంటున్నాడు. ఇది విడ్డూరంగా ఉంది. మరి
చూద్దాం ఫర్దర్ గా వాళ్ళతో కూడా మాట్లాడితే కాదు రవి, మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళేదా? ఇదే ఫస్ట్ టైం ఇల్లు వదిలి వెళ్ళటమా? ఉండను కదా సార్ ఇంట్లో, నేను డ్యూటీకి వెళ్తా కదా. వెళ్తున్నా మార్నింగ్ 9కి వెళ్ళానంటే ఇంకా నైట్ 10 భార్యాభర్తల సంసార జీవితం కాకుండా గిఫ్ట్లు రావటం ఒకటి, నువ్వేమొచ్చి డెలివరీ బాయ్, ఇది కాకుండా ఇంటి పని వంట పని ఇవన్నీ బాగానే చేసుకుంటుందా బాధ్యతయుతంగా? చేస్తుంది. కానీ మా అమ్మ వాళ్ళు వచ్చేప్పుడు పెద్దగా ఇచ్చే వాళ్ళు నాకు చెప్తారు. కానీ నేను కొత్త కదా వదిలేండి అని చెప్తా వచ్చాను. కొత్త అమ్మాయి కదా అమ్మ, అడ్జస్ట్మెంట్ అయితే అదిలే, తెలిసి తెలిసి చేస్తుంది, పట్టించుకోవద్దు మీరేమని. వస్తే వాళ్ళు 4 రోజులు ఉండాలని వస్తే ఒక రోజుకి వెళ్ళిపోతారు మళ్ళీ రిటర్న్. కాదు నాన్న, ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసినా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా మేడం. చదువుకుంది ఏమన్నా ఆవిడ? ఇంటర్మీడియట్ చదువు. ఇంతకు ముందు ఏమైనా గతం ఉందంట? ఏమైనా పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందా? ఇంతకు ముందు వేరే సంబంధాలు? సమాధానం ఏమని చెప్పుంటారు. నేను అడిగిన దానికి ఒకటే చెప్పారు, నాకు నువ్వు వద్దు, నాకు ఈయన కావాలని చెప్పేసి ఆవిడ చెప్పిందంటే ఈయన కామ్కి ఇక్కడికి వచ్చాడు. అసలు ఇంట్లో మాట్లాడుకుంటారా? ఇదే ఫస్ట్ టైం? లేదు మాట్లాడుకుంటాం సార్. ఇబ్బంది అదే తేడాగా ఉందంతా. నేను చెప్పనా సార్? సో ఇప్పుడు ఏంటి, మీ ఆవిడని మార్చి మీకు నాకు పంపించాలి, మీతో పంపించాలి అంతే. మార్చిపోయినా పర్వాలేదు. మేడం మధ్యలోకి వచ్చిందే ఈయన ఫస్ట్ టాపిక్ ఖచ్చితంగా కొట్టాడు కదా, చంపడానికి నేను కాను. సరే ఇప్పుడు మీ వర్షన్ విన్నాం కదా, ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా విన్నాం. ఏం చేసినా పిల్ల నాతోనే ఉంటది. మరి నువ్వు పెట్టుకోరా చూద్దాం. మరి పెట్టుకుంటా. నెక్స్ట్ టైం కనిపించు నువ్వు. నా రూమ్ లో కలమన్నా నువ్వేం చేయలేవు. అరే నువ్వు పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? పెట్టుకుంటా బరాబర్. నువ్వు మధ్యలోకి వచ్చిన మా ఇద్దరికి ఆల్రెడీ ముందే పెళ్లి అయిపోయింది తెలుసా నీకు? ముందే పెళ్లి అయిపోయింది. రవి గారు ఒక్క నిమిషం అండి, మీ పేరు? నా పేరు కృష్ణ మేడం. అప్పటి నుంచి చెప్తా అంటున్నారుగా, చెప్పండి. ఇప్పుడు అమ్మాయి నేను కలిసి కాలేజ్ చదువుకున్నాం మేడం, ఒకే కాలేజ్. మేము కాలేజ్ లవ్ చేసుకున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం మీ ఇద్దరికి? ఒక 2 years మేడం. అంటే ముందు 2 years లో కాలేజీలో ఉన్నప్పుడు ఇద్దరం క్లోజ్ అయ్యాం మేడం. తను నేను ఎవరు లేకుండా ఒక 4 గోడల మధ్య పెళ్లి చేసుకున్నాం మేడం మేము. అంటే వాళ్ళ ఇంట్లో తెలిసే సమస్య అవుతుందని అంటే నేను 4 గోడలు నా దగ్గర 10 రోజు వచ్చేది మేడం. అదే మాట్లాడుకోవడానికి. నా దగ్గరికి వచ్చేటప్పుడు తాళేసుకు వచ్చేది మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసేసేది. సరే నేను వదిలేసిన. ఒక రోజు ఒక పెళ్లి చూపులు చూసారు మేడం ఏంతో. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారని చెప్పారండి మేడం. అందుకు పెళ్లి చేసుకుంది మేడం. అది కాకుండా తను ఫస్ట్ 2 తాళ్ళు మెడలో వేసుకొని తిరుగుతుందా? ఎందుకంటే ఫస్ట్ నైట్ జరిగితే నేను చచ్చిపోతాను చెప్తే తనకి హెల్త్ ఇష్యూ ఉందని ఇంత అబద్ధం చెప్పింది. ఆ రోజు మీ ఇద్దరం కలిసాం మేడం. వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు మీరు యానివర్సరీ చేసుకున్నారా? రూమ్ లో ఉంటది, నీతో ఎందుకు ఉంటది అయ్యా? వీళ్ళందరూ బయట ఉన్నారు మేడం, మేమిద్దరం వేరే రూమ్ లో కలిసినాం మేడం. ఇప్పుడు బయట అందరు కూర్చున్నారు మేడం. ఒక రూమ్ లో పడుకుందాం. నేను కిటికీలోంచి వెళ్ళాను మేడం, వెనక నుంచి. ఈడేం చేస్తున్నాడు అప్పుడు? బయట ఉన్నాడు మేడం. నువ్వు బయట ఉన్నావా? ఏం బాబు నువ్వు చెప్పాలి. 9 దాకా మనం బయట ఉన్నాం కదా, 9 దాకా మనం బయటే ఉంటాము. చుట్టాలంతా ఉంటే మనం బయట ఉన్నాము. ముహూర్త టైం దాకా నువ్వు బయట ఉన్నావు, ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి పని కానిచ్చాడా? ఏంటి బాబు నీ పేరేంటి తమ్ముడు? కృష్ణ మేడం. కృష్ణ. ఓకే, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. మేనేజ్మెంట్ చేస్తున్నావు. మీ ఇద్దరి మధ్యన 10 years పాటు రిలేషన్షిప్ ఉంది. మీరిద్దరు స్కూల్లో బ్యాచ్మేట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ ఇద్దరు అప్పటి నుంచి ప్రేమించుకున్నారు. ఈ అమ్మాయి భయపడింది కాబట్టి, తల్లిదండ్రులు చెప్పడానికి భయపడింది కాబట్టి మీ ఇద్దరికి మా ఇద్దరు మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తెలిసి ఇంతో పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యారు సార్. హోటల్ మేనేజ్మెంట్, ఈయన డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ కంటే హోటల్ మేనేజ్మెంట్ బెటరేగా. నీకెందుకు ఇచ్చి పెళ్లి చేయలేదు? మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ మేడం, క్యాస్ట్ వేరు కాబట్టి మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఉన్నారా? ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఒకే క్యాస్ట్ మేడం. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ అమ్మని చనిపోతానన్నారని చేసుకున్నారు మేడం. అలా కదా. ఫస్ట్ నైట్ రోజు అది మరీ దరిద్రంగా ఉంది. ఏంటి వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు నువ్వు ఆ అమ్మాయితో కలవాలి అనేటటువంటి పట్టుదల ఏంటిది? అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నైట్ ముహూర్తం ముందే మీరు ముహూర్తం పెట్టేసుకున్నారా? అంటే మేము ఎప్పుడు ఫిజికల్ కలవదు మేడం, కలిసి తిరిగేవాళ్ళం. తనతో ఏదైనా ఫస్ట్ నాకే జరగాలని, నేను ఆ రోజు చచ్చిపోతానంటే నాతో కలిసి. తను చచ్చిపోతానందా? ఫస్ట్ నీతోనే కలవాలి, తర్వాత ఆడితో కలిసినా కలవలేక నేను చచ్చిపోతాను నువ్వు అన్నావా? తర్వాత ఏం చేస్తావు? నువ్వు వెంటిలేటర్ లోంచి వెళ్ళావా? కాదు, కిటికీలోంచి వెళ్ళావా? అంత కిటికీ ఉందరా బాబా ఇంట్లో? అవును సార్, బ్యాక్ సైడ్ కిటికీ ఉంది సార్. ఆవిడ తెరిసిందా, నువ్వు తెరుచుకుని వెళ్ళావా? కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత మరి జనం లేరా అక్కడ? లేరు సార్ ఎవరు. తనకి హెల్త్ బాగాలేదని చెప్పాం సార్, రూమ్ లో పడుకోబెట్టారు, అందరు బయట ఉన్నారు. భయంగా చేసుకున్నారా లేదంటే చాలా కాన్ఫిడెంట్ గా? దొరుకుతామని ధైర్యంతో చేసిన సార్. ఓకే, అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. ముందే ఆడవాలి కదా, ఒక అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేయడం? తర్వాత పేరెంట్స్ చచ్చిపోతారని నా నోరు మోయిపించింది. నువ్వు ఫస్ట్ నైట్ రోజు బెడ్రూమ్ లోకి వెళ్తే చావరా వాళ్ళు? ఇప్పుడు నేను చచ్చిపోతాను కదా మేడం. అదేదో ముందే ఏడిస్తే మీ ఇద్దరు సావేదో మీరు వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి. మధ్యలో ఇతను ఎందుకు బలి చేయడం? నా దగ్గర ఇంకా మాట్లాడడం మానేసింది మేడం, నన్ను దూరం పెట్టడం మానేసింది. నేను చేతులు కూడా కోసుకున్నా మేడం, కాదు నా చేతులు. అది కాదు, ఆ తర్వాత ఏమైంది? కంటిన్యూటీ ఏమైంది ఆ తర్వాత? కంటిన్యూసా సార్? తన డెలివరీకి వెళ్ళేటప్పుడు నేను నేను కలిసేవాళ్ళం డైలీని. అదే ప్రతి రాత్రి, వసంత రాత్రి, ప్రతి డే. ఎందుకంటే ఆయన డే టైం వెళ్తున్నాడుగా. తర్వాత తనకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది సార్. ఏం బాబు మీ ఆవిడ ప్రెగ్నెంటే? నాకు తెలియదు మేడం. సూపర్. తర్వాత ఇప్పుడు
తిన దొరికామని కాదు సార్, తను వస్తే నేను పెళ్లి చేసుకుంటా సార్ ఇప్పటికైనా సరే. ఆల్రెడీ నువ్వు ఫస్ట్ చేసుకున్నా అంటున్నావు అంటే నీకే తెలుసు ఇది లైసెన్స్డ్ పెళ్లి కాదు, మీ ఇద్దరు పెళ్లి జరిగినట్టు కాదండి అని. అందరికి మీకు ప్రూఫ్ లేవు కదా సార్ నా దగ్గర చూపించడానికి మేడం, ప్రూఫ్ లేవు కదా నా దగ్గర. ఇప్పుడు అందరు మీ ముందే ఇక్కడే తాళగట్టేస్తాం మేడం. నీ ఆడవాడు తగలయ్యా అది కాదురా, అప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఏంటి రిసెప్షన్ మేమందరం రావాలా అవును సార్. భోజనాలకి? లేదైనా సార్ మీరు ఏం చేసినా పర్లేదు సార్ అమ్మాయిని. కాదు ఏం చేయమంటావు మమ్మల్ని? మీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి మీరిద్దరు డిసైడ్ అయిపోయినప్పుడు వాడిని ఏం చేద్దాం? డెలివరీలు చేసుకో వదిలేండి సార్, మా ఇద్దరికి పెళ్లి చేయండి సార్. ఆ అమ్మాయి ఏమంటుంది? ఆమె అతను ఉంటుందండి. అంటుందా? సరే ఆవిడని అడుగుదాం. ఏమ్మా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.